పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి మేరకు డిఎస్సి పైన సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి దీక్షా శిబిరం పైన దాడి చేశారు. ఆ దీక్షా శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులపైన దాడి చేశారు. సో ఇప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే కోడిగుడ్డుతో కొడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ వ్యక్తి పైన ఈయన ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసిన కోడిగుడ్డు దాడిలో గాయపడినటువంటి వ్యక్తి ఏ విధంగా విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరు దాడి చేశారు, ఇక్కడ ఎందుకు మీరు శాంతియుతంగా నిరసన చేస్తే వాళ్ళు ఈ దాడులు చేస్తూ ఉన్నారు, వచ్చి ఏం చెప్తున్నారు? మా అధినాయకుడు పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా మా మాజీ శాసనసభ్యులు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినటువంటి మల్లాది విష్ణు గారి పిలుపు మేరకు మేము ఇక్కడ శాంతియుతంగా డిఎస్సి మీద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖ వారందరికీ కూడా గత రోజునే వారందరికీ సమాచారం తెలియజేయడం జరిగింది. ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళందరూ ఒక పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి మా మీద కోడిగుడ్లతో, టమాటాలతో, వాటర్ బాటిల్స్తో, రాళ్లతో పైనుంచి బస్సు షెల్టర్ నుంచి కర్రలతో మా నాయకుడిని మా మీద దాడి చేయడం ఇది శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు. దీన్ని రాజకీయం అనిపించుకోదు. ఈ కూటమి ప్రభుత్వం ఇదేనా మీ చేతగాని ప్రభుత్వం? ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతంగా మేము అంతా జరిపించుకుంటూ ఉంటాం. రౌడీ రాజ్యాన్ని మేము ఇది చేయమంటారు. ఇదేనా మీరు చేసేది? ఇదేనా మీరు చేసేది? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఇవాళ ఎందుకు ఈ దీక్ష చేస్తుంటే అడ్డుకుంటా ఉన్నారు? వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఎమ్మెల్యే వచ్చి ఎందుకు మీ టెంట్ అంతా పీకేసినట్టు పరిస్థితి? ఎమ్మెల్యే గారు ఆయన ఏం మాట్లాడలేదండి. ఆయన గత నెల రోజుల క్రితం, గత 2 వారాల క్రితం ఆయన గురించి వార్తాపత్రికల్లో మీరు అందరూ చూశారు, మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా. దాన్ని ఆ మరకని చెరుపుకోవడానికి నిన్న వాళ్ళ కుటుంబ సమేతంగా అంటే వాళ్ళిద్దరు పిల్లలతో వారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళ అధినాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం మా ఈ ధర్నాన్ని శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ధర్నాన్ని ఆయన క్యాష్ చేసుకోవాలని ఈ రకంగా ఆయన కనుసన్నల్లో ఆయన చెప్తూ ఆయన దగ్గరుండి ఇదంతా చేయించారు. చాలా స్పష్టంగా ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలోనే దాడులన్నీ జరిగినటువంటి పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు కుటుంబంతో కలిసి. ఇటీవల కాలంలో ఏవైతే బోండా ఉమా పైన వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో, మంత్రి పదవి కోసం చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, దానికి చంద్రబాబు క్లాస్ పీకితే దాన్ని మెప్పు కోసం ఇవాళ చంద్రబాబు దగ్గర మార్కుల కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ దాడులు చూస్తున్న ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పైన కూడా కోడిగుడ్లతో కొట్టిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా కోడిగుడ్లతో ఎమ్మెల్యే సమక్షంలో, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్న పరిస్థితి. ఏ స్థాయిలో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని గంటల నుండి ఇక్కడ ఉన్నారు, ఇంత జరుగుతున్నా సరే పోలీసులు ఎందుకు వాళ్ళు ఇక్కడ నుండి పంపించే ప్రయత్నం చేయట్లేదంట? ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలు ఎవరైతే విద్యార్థులు, యువత బాగుపడాలనే ఉద్దేశంతో ఈ డిఎస్సి మీద అవకతవకల మీద విచారణ జరగాలని చెప్పి మనం ఆ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరంలో చేసే భాగంగా ఈరోజు ఇక్కడ యువకులు, విద్యార్థులు కలిసి విద్యార్థుల్ని, యువకుల్ని భయపెట్టి వాళ్ళని ఇక్కడ ఈ కార్యక్రమానికి దూరం చేసే ఉద్దేశంతో ఎమ్మెల్యే వారి యొక్క 150 మంది గోండాలతో ఇక్కడికి వచ్చి వారి దగ్గరుండి టెంట్ పడేయిస్తే ఈ పోలీసులు సోద్యం చూస్తూ ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యే గారు 10 గంటలకే ఏసీపీ గారికి, సిఐ గారికి ఫోన్ చేసి తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తారని తెలుస్తూ ఉంది, మీరు అప్రమత్తంగా ఉండండి, వాళ్ళని నిరోధించండి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు పనిమాల చెప్పడం కూడా జరిగింది. అయినా చేస్తూ ఉంటే ఇక్కడ కనీసం 4 ఏడీసీపీలు, సిఐలు ఇంతమంది ఉండగా కూడా ఒక రౌడీ బస్ షెల్టర్ మీదకి వెళ్ళి పైకెక్కి వీర్యం పోసిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఎమ్మెల్యే గారి మీద, మా మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి వాడు పైనుంచి వీర్యం పోస్తూ ఉంటే ఈ పోలీసులు సోద్యం చూస్తూ ఉన్నారు. మా నినాదం అయితే ముందుగా ఇక్కడ ఉన్న సిపిని వీళ్ళందరినీ కూడా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేసి ఇంకా ప్రజాస్వామ్యం నిలబడి ఉందని చెప్పి, ఈ ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈరోజు ఇక్కడ సోద్యం చూసిన ప్రతి పోలీసు మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మేము చేస్తుంది రాజకీయ వేదిక కాదు, రాజకీయం కోసం చేసేది కాదు, విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం మాత్రమే మాజీ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. ఇది రాజకీయం కాదు. రాజకీయం అయితే వేరుగా ఉంటుంది. కేవలం విద్యార్థులు, యువత యొక్క భవిష్యత్తు కోసమే
మేము ఈ కార్యాచరణలో ఆ విద్యార్థులు యువత వాళ్ళని ముందుండి మేము వెనకమాల నుంచొని వాళ్ళతో కార్యక్రమం చేస్తే ఈ యువతని విద్యార్థుల్ని దూరం చేయడానికి ఇక చూస్తూ ఉండండి. ఇప్పుడు మాట్లాడుతుంటానే ఉంటేనే వేస్తూ ఉన్నారు. ఇది వారి పరాకాష్ట. అక్కడ కేవలం సెంట్రల్ ఎమ్మెల్యేని ఈ ముఖ్యమంత్రి గారు కానీ వారి తనయుడు కానీ పక్కన పెట్టారనే ఉద్దేశంతో ఇది వారి మనుగడ కోసం ఆయన చేసిన ఈ దాడిని సోద్యం చూసిన పోలీసు ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చూస్తున్నాం పోలీసుల సమక్షంలోనే వరుసగా కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి, వరుసగా అక్కడటువంటి వ్యక్తులపైన దాడులు చేసినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణంగా దాడి చేస్తున్నా సరే కనీసం పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడే పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా దాడి చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి, ఈ వ్యక్తి పైన కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే కోడిగుడ్లతో పోలీసుల సమక్షంలో ఎమ్మెల్యే సమక్షంలో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు అటువైపు బోండా ఉమా ఇక్కడే ఉన్నారు. ఈ దీక్ష శిబిరం దగ్గర బోండా ఉమా సమక్షంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దాడి చేస్తున్నటువంటి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏ స్థాయిలో ఇక్కడ దాడులు జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇక్కడే ఉన్నారు. ఆయన పైన కోడిగుడ్డు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా జర్నలిస్ట్ పైన కూడా కోడిగుడ్డు విసిరికొట్టినటువంటి పరిస్థితి. సో జర్నలిస్టులని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుల్ని మహిళల్ని కూడా కోడిగుడ్డుతో కొడుతున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా చాలా జుగుప్సాకరంగా విజయవాడ నడి రోడ్డున జరుగుతుంది. నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సమక్షంలో దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇక్కడే ఉన్నారు. దాదాపుగా గంటన్నర పైగా పోలీసులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ నుండి ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుండి తరిమేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. సో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇక్కడ ఆందోళన చేస్తున్నది శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళన పైన ఏ విధంగా దాడులు చేస్తున్నది ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపు తప్పుతున్నా సరే మళ్ళీ చూడొచ్చు. మళ్ళీ కోడిగుడ్లు విసురుతున్నటువంటి పరిస్థితి. అక్కడేంటే కోడిగుడ్లు విసురు కొడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన కోడిగుడ్లతో దాడి చేస్తున్నటువంటి పోలీసులను కూడా కోడిగుడ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసుల పైన కూడా కోడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గూండాలు పోలీసులు కూడా దాడి చేస్తున్నారు. పోలీసుల పైన భౌతిక ఐక్యతతో పోలీసుల పైన కూడా దాడి చేసిన పరిస్థితి. పోలీసులు కొడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గోండాలు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ ఆందోళన పరిస్థితి, ఉద్రిక్తకర పరిస్థితి నెలకొని పోలీసులు కూడా కొడతా ఉన్నారు. పోలీసులు కోడిగుడ్లతో కొడతా ఉన్నారు. పోలీసులతో కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా స్పష్టంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసుల సమక్షంలోనే దాడి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బోండా ఉమా సమక్షంలో పోలీసుల సమక్షంలో పోలీసుల పైన కొడుతూ ఉన్నారు. రాళ్లతో కోడిగుడ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కోడిగుడ్లతో కొట్టినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన చూడొచ్చు. కుర్చీలు విసురు కొడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం కుర్చీలతో పోలీసులు కొట్టినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ రౌడీల రాక్షసత్వం ఏ స్థాయికి చేరింది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు కూడా కుర్చీలతో కొడుతూ ఉన్నారు. పోలీసులు కూడా కోడిగుడ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన ఉన్నారు. చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు బస్ స్టాప్ పైకి ఎక్కి మరీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎంత స్పష్టంగా పోలీసుల సమక్షంలోనే పోలీసులను కూడా కొడుతున్నా సరే ఇక్కడున్నటువంటి వాళ్ళు కనీసం నిలువరించేటువంటి ప్రయత్నించారు. దాదాపుగా గంటన్నర సమయం అవుతుంది. గంటన్నర సమయం అవుతున్నా సరే సో రక్తం వచ్చేలాగా కొడుతున్నటువంటి పరిస్థితి, దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఉద్రిక్తకరమైన రైట్. పోలీసుల సమక్షంలో గూండాగిరి చేస్తున్న టీడీపీ మూకల వ్యవహారం మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. డైరెక్ట్గా చైర్లు, అక్కడ ఉన్న కుర్చీలు విసురుతూ ఉన్నారు, టెంట్లు చింపేస్తూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేపై దాడులు చేస్తున్నారు, మహిళా జర్నలిస్టులపై కోడిగుడ్లు విసురుతున్నారు.
ఇలాంటి జంగిల్ రాజుని మరి ప్రశ్నిస్తే ఈ రకంగా ఉంటుందా అనే విధంగా ప్రస్తుతం చేస్తున్న కూటమి సర్కార్ తీరుని ప్రజలంతా కూడా విస్మయంతో చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక శాంతియుతంగా నిరసనకు పర్మిషన్ తీసుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల తీరుని చూస్తూ ఉన్నాం. సో గత కొంతకాలంగా అచేతనంగా ఉన్న బోండా ఉమా ఏ రకంగా అతని ప్రాబల్యం కోసం తన పార్టీ అధినేతతో కలిసి ఆ తర్వాత ఈ రకమైన కార్యక్రమాలకి దిగుతున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అతను మంత్రి పదవి కోసం ఈ రకంగా ఎవరి మెప్పు కోసం ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బోండా ఉమా రావడం, అతని అనుచరులను వెంట పెట్టుకుని వచ్చి ఆ శిబిరాన్ని తీసేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు, హుకుం జారీ చేశారు. దానిని ఆపే ప్రయత్నం కూడా చేయని పోలీసుల అచేతన వ్యవస్థను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడితో ఆగలేదు, పోలీసులపై కూడా గుడ్లు విసురుతున్నారు, కుర్చీలతో దాడులు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఒక ఆందోళనకర పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సతీష్, పరిస్థితి నిజంగా అదుపు తప్పే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అదనపు బలగాలు ఏమన్నా వస్తూ ఉన్నాయా? బోండా ఉమాని అక్కడి నుంచి పంపించే సాహసం పోలీసులు చేస్తారా అనే ప్రశ్న వస్తోంది. మరోవైపు అక్కడ లోకేష్ బ్యానర్లు కడుతున్నారా, పోలీసులు తీసే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసుల మీద కూడా కుర్చీలు విసురుతున్నారు. కర్రతో కొట్టారు మమ్మల్ని, కోడిగుడ్లు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు మమ్మల్ని. ప్రజాస్వామ్యం మమ్మల్ని బతకడం చెప్పండి, పని చంపేస్తారు, చంపేయండి పని. ఎందుకు ఇది ఈ రకంగా అధికారం మీరు చేసేసి మీరు ఏం చేస్తారు? ఎవరిని పరిపాలిస్తారు? ప్రజలను కాదనుకుని ప్రజలను మోసం చేసి అడిగినందుకు మాపడాలు కొట్టి హింసలు పెట్టి మమ్మల్ని చంపేస్తారా? చంపేసేది పోనీ ఎక్కడ ఉంటాం మేము? మా కదిలేదు లేదు.